పట్టణము, ఒక చరిత్ర కలిగిన పట్టణము. దాన్ని ఎవడో కూడా పాడు చేయకుండా, పడగొట్టకుండా, ఎవడు జయించలేనంత ఉక్కు పాదముగా దాన్ని కట్టుకున్న పట్టణము. ఏ మనగాడు గాని, ఏ రాజు గాని, ఏ శక్తి గాని ఎవరు కూడా పడగొట్టలేని పటిష్టమైన స్థితిలో ఉన్న పట్టణాన్ని ఎవడైనా సరే టచ్ చేయాలంటే ఎవడి వల్ల కాదు, ఎవడి వల్ల కాదు, ఎవడికి రాదు. అంత బాహుబలం కానీ, అంత భుజబలము కానీ, అంత బలం కలిగిన వాడు ప్రపంచంలో ఎవడో లేడు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మమ్మల్ని తీసుకొచ్చినోడు, లేకపోతే మమ్మల్ని ఈ రీతిగా నడిపించినోడు, మాకు ఆధారమైన వాడు ఒకడు ఉన్నాడు కదా, ఆయన బలవంతుడు కదా, ఎర్ర సముద్రమునే పాయలు చేసిన దేవుడు. పిల్లరా, మాకు ఆ యొక్క ఐగుప్తులో అనేకమైన అద్భుతాలు చేసి, పిల్లరా, ఉక్కు పిడిగలాంటి ఆ యొక్క ఫరోనే కోరలు పీకి, కోరలు పీకి ఆ ఫరోని జయించి మమ్మల్ని బయటికి తీసుకొచ్చిన దేవుడు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. పిల్లలు, ఎప్పుడైతే ఈ సందిగ్ధంలో ఉన్నాడో పరలోకంలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే, యెహోషువ నేను చెప్పిన పని చేయి. ఏంటి? నువ్వేమి కత్తి పట్టుకోకర్లేదు, నువ్వేమి కూడా యుద్ధం చేయక్కర్లేదు. ఒకటి ఏంటంటే, మందసము తిరుగుతుంది. మందసం తిరిగినప్పుడు మీరు కూడా తిరగండి. యాజకులు తిరిగినప్పుడు యాజకులు బోరలు ఊదినప్పుడు మీరు కేకలు వేయండి. హల్లెలూయా. ఆ పరిస్థితి ఏంటంటే, 7వ రోజు 7 సార్లు, అంటే 7వ రోజు 7 సార్లు తిరిగారంటే ఒకసారి ఆలోచించండి. 7వ రోజు మీ ఊరంతా కూడా, వేలువెన్ను అంతా కూడా ఒకసారి తిరిగినప్పుడు కలిసిపోతాం మనం, అవునా కాదా? మీ ఊరు పెద్దదండి. ఎందుకంటే ఒకసారి సీఎం వచ్చాడు. ఒక సీఎం వచ్చినప్పుడు నేను ఇక్కడ డ్యూటీ చేస్తున్నప్పుడు మొత్తం ఈ మూల ఆ మూల ఈ మూల అన్నీ తిరిగేటప్పటికి ఈ ఊరు ఎంత పెద్దదా అంచేత ఆ ఎరుకో గోడల చుట్టూరు ఒకసారి తిరిగితేనే అలసిపోయేవాళ్ళు. దేవుడు ఏం చెప్పాడమ్మా? 7 సార్లు. 7 సార్లు తిరిగాక 7వసారి ఏం చేయమన్నాడమ్మా? బోరల శబ్దం వినగానే కేకలు వేయండి. జాగ్రత్తగా రన్నింగ్ రేస్ పెట్టినప్పుడు బాగా పరిగెత్తుకొచ్చినోడిని అక్కడికి వచ్చి, ఒరే ఇప్పుడు ఒకసారి గట్టిగా కేకేయమంటే ఎత్తాడా? వాడు పరుగెత్తి ఊపిరిపోయి అంతగా పరిగెడుతుంటే వాడేమి కూడా కేకలు వేయలేడు. అంటే ఊపిరిపోయే పరిస్థితిలో ఉంటాడు. కానీ ఈయన అన్నాడు కదా, ఆ పరిస్థితుల్లోనే కేకలు వేయాలి, ఆ పరిస్థితుల్లోనే స్తుతించాలి. నీకు ఏది జరగదు అనుకుంటున్నావో, నీ కుటుంబంలో ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా కానీ ఏది జరగదో, ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను, ఇది ఓడిపోయాను, నాకు విజయం లేదు, నా యొక్క పరిస్థితుల్లో నా ఎదురుగుండా ఏ విజయమో లేదు, చీకటి తప్ప నాకు వెలుగే కానరాదు అనే పరిస్థితులు ఇంట్లో ఉన్నప్పుడు ఆ రోజు యెహోషువకి పరలోకమందున దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు ప్రార్థించు, రెండోది స్తుతించు. ఎప్పుడైతే 7 రోజుని 7 సార్లు తిరిగి ఎప్పుడైతే బూరలు శబ్దము వినబడగానే దైవ సేవకుడు పిల్లరా దేవాలయంలో ఒక బోర్రగా నీకు చెబుతున్నప్పుడు, ఒక బోర్రగా వాడబడి వాక్యాన్ని నీకు చెబుతున్నప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళాక కేకలు వేయాలి, ఇంటికి వెళ్ళాక స్తుతించాలి, ఇంటికి వెళ్ళాక ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన దేవాలయానికే పరిమితం అవ్వకూడదు, నీ యొక్క స్తుతి దేవాలయానికే పరిమితం అవ్వకూడదు. ఈ ప్రార్థన ఇక్కడ వెలిగించబడ్డ నీవు నీ ఇల్లుని వెలిగించాలి, ఇక్కడ వెలిగించబడ్డ నీవు నీ కుటుంబాన్ని వెలిగించాలి, ఇక్కడ వెలిగించబడ్డ నీవు నీ సమాజాన్ని వెలిగించాలి, ఇక్కడ వెలిగించబడ్డ నీవు నీ గ్రామాన్ని వెలిగించాలి. ఒక క్రొవ్వొత్తి ఒక్కటి వెలిగిందంటే అరణ్యాన్ని తగలబడుతుంది. నిజముగా దేవాలయంలో ఆత్మశక్తితో, పరిశుద్ధాత్మ శక్తితో రగలబడుతున్న నీవు ఒక్కసారి వెలిగావంటే నీ కుటుంబం అంతా నీ వెలుగులను ఖచ్చితంగా వస్తుంది. దేవుడు సర్వశక్తి కలిగిన వాడు, దేవుడు సామాన్యమైన వాడు కాదు. మనం నమ్ముకున్న దేవుడు లోకములో ఉన్నవానికంటే బలమైన దేవుడు నీ దేవుడు. పిల్లారా, ఎరుకోకూడదు, ఎవడు టచ్ చేయలేడు అనుకుంటే పిల్లారా, వీళ్ళందరూ కూడా దేవుడు చెప్పాడు మనం చేద్దాం. ఎప్పుడైనా సరే దేవుని వాగ్దానాలు నమ్మాలి, దేవుని మాటలు నమ్మాలి. ఆయన వాగ్దానాలు మనకేమి కనబడవు కానీ, కంటికి కనబడవు కానీ, హృదయానికి గోచరము కావు కానీ అవి అద్భుతములు, అమోఘములు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే పిల్లారా, ఎప్పుడైతే అందుకనే దేవదాస్ దగ్గర ఒక పాట కట్టాడు, వాగ్దానములు చూడుడి దేవుని గ్రంథ వాగ్దానములు చూడుడి. హల్లెలూయా. ఏం చూడమన్నాడమ్మా? దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు.
ఎన్నో అభయాలు ఇచ్చాడు కనుక అవి చూడు. నీ కష్టం వైపు చూడకు, దేవుని మాట వైపు చూడు. నీ బాధ వైపు చూడకు, దేవుని వాగ్దానం వైపు చూడు. నీ చీకటి వైపు చూడకు, దేవుని వెలుగు వైపు చూడు. ఎప్పుడైతే నమ్మావో, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. హల్లెలూయా. ఒకసారి ఒక భక్తుడు ట్రైన్ టికెట్కి వెళ్ళాడు. అసలు స్త్రీని కానీ సిరిని కానీ ముట్టుకోలేదు, చేత్తో ముట్టుకోలేదు. ఏమని చెప్పానమ్మా? స్త్రీని కానీ సిరిని కానీ చేత్తో ముట్టుకోలేదు. ఆ భక్తుడు ఎవరో మీకు తెలుసు. ఒకసారి పక్కన శిష్యుని అన్నాడంట, మనము రాజమండ్రి నుంచి గుంటూరు వెళ్ళాలి, మన ఇద్దరికి టిక్కెట్లు తీ అన్నాడంట. టిక్కెట్లు తీ అంటే సరే, ఆ టిక్కెట్ల దగ్గరికి వెళ్ళేటప్పటికి వాడు అంట 7 రూపాయల టిక్కెట్ అంటే ఇద్దరికైనా, వీళ్ళ దగ్గర 5 రూపాయలే ఉన్నాయంట ఆ టైంలో. అప్పుడు అయ్యగారి దగ్గర చేతులు నలుపుకుంటా వచ్చి, అయ్యా అయ్యా టిక్కెట్కి సరిపడా డబ్బులు లేవయ్యా అని చెప్పాడు. అయ్యా సమయంలో మరొక్కసారి చూడయ్యా ఉంటాయి. హల్లెలూయా. ఇదేంటి, నేను చూశాను, కౌంటర్ దగ్గరికి వెళ్ళాను, కౌంట్ చేశాను, ఇంతే ఉన్నాయి, మళ్ళీ వెళ్ళమంటాడు ఏంటి? అయినా సరే దైవజనుడు చెప్పాడు కనుక నేను వెళ్ళాలని మళ్ళా బ్యాగ్ను మరొకసారి చెక్ చేశాడంట. మరొకసారి చెక్ చేయగానే ఎంత ఉన్నాయమ్మా? ఎంత ఉన్నాయి? ఆ టిక్కెట్కి 7 రూపాయలు అవసరం, దాంట్లో 7 రూపాయలు ఉన్నాయండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాగ్దానం నమ్మాలి. నీ సేవకుడు ఇక్కడ నిలబడి దేవాలయంలో ఏది బోధిస్తున్నాడో ఇంటికి వెళ్ళాక అది ఆచరించాలి, అది వినాలి. ఎప్పుడైతే బూరల శబ్దం విన్నారో వీళ్ళు వెంటనే కేకలు వేయడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే కేకలు వేయడం మొదలు పెట్టారో నేను ఒక ప్రశ్న వేస్తాను, ఎరుకో గోడలు కూలిపోతాయని వీళ్ళకి తెలుసా? అమ్మ చెప్పండి, తెలుసా? అవి ఎలాగ కూలిపోతాయి, అసలు మార్గం ఏంటో వీళ్ళకి తెలియదు. ఆయన చెప్పాడు, వీళ్ళు చేస్తున్నారు అంతే. అక్కడ కార్యం ఎలా జరుగుతుందో వీళ్ళకి తెలియదు. కార్యం చేసేవాడు దేవుడు. హల్లెలూయా. కార్యం చేసేవాడు దేవుడు. అంచేత మనం ప్రార్థన చేయడం మన పని, స్తుతించడం మన పని. కార్యం చేసేవాడు నీ దగ్గరే ఉన్నాడు. ఆయన మర్చిపోవద్దు. ఆయన ఎప్పుడు కూడా నీ ఎదురుగా ఉండి కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక వెంటనే ఎరుకో గోళ్ళు ఎలా కూలాయంటే, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, వీళ్ళకంట దారి కింద పడ్డాయంట. వీళ్ళకి దారైనవి అంట, దారి లేని చోట దారైనయండి. అప్పుడు వీళ్ళు అదే సంతోషముతో, అదే ఉత్సాహముతో, అదే ఆత్మీయతతో లోపలికి వెళ్ళి యుద్ధం రానోడు ఒక్కొక్కడు 100 మందిని చంపాడు. యుద్ధం రానోడు ఎలాగొచ్చింది బలం, ఎలాగొచ్చింది శక్తి, ఎలాగొచ్చింది పౌరుషం, ఎలాగొచ్చింది ధైర్యం అంటే వాళ్ళ దేవుడే వాళ్ళ ధైర్యం, వాళ్ళ దేవుడే వాళ్ళ పౌరుషం, వాళ్ళ దేవుడే వాళ్ళ శక్తి, వాళ్ళ దేవుడే. అందుకనే పిల్లరా, దావీదు అంటాడు కదా, యుద్ధం చేసేది నేను కాదు, నిలబడ్డవాడినే నేను, నాలో నుంచి యుద్ధం చేసేది నా దేవుడు. యుద్ధము యెహోవాదే, యుద్ధము